హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఓర్ నాయనో, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి షాకింగ్ అప్డేట్ వచ్చిందండి. ఇప్పుడే ప్రోమో రాకముందే షాకింగ్ లీక్ వచ్చింది. మరీ ఇంత షాకింగ్ ఎలిమినేషనా అనిపించింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్గా కొంచెం ఇంకా వీడియోలు చేయాలని ఉంటుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరికీ తెలిసిందే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాం. ఫ్లోరాతో పాటు ఎవరు వెళ్తారా అని అనుకుంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. చివరిగా ఎలిమినేషన్ రౌండ్లో మిగిలింది శ్రీజ, డిమాన్ పవన్, సుమన్ శెట్టి. ఇక్కడ అసలైన ట్విస్ట్. అందరికీ తెలిసింది విషయం ఏంటంటే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 6 డేంజర్ జోన్లో. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త్రో జరుగుతాయట. ఇది అసలైన ట్విస్ట్. కానీ ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం అనేదే అందరికీ కలిగించే బాధ. ఎవరెవరు? శ్రీజ, సుమన్ శెట్టి, డిమాన్ పవన్. ఇక సుమన్ శెట్టికి బయట ఉన్న ఫాలోయింగ్ మాత్రం మామూలుగా ఉండలేదండి. నిన్న ఫ్లోరాతో కూడా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా నేను 6 అడుగులు ఉన్నాను అమ్మ నా కాళ్ళు తగడానికి, ఇది తప్పు, మీరు చేసిన తప్పు అనుకుంటా డీసెంట్గా ఏమనుకుంటా ఊరి వెళ్ళిపోయాడు. ఇక డిమాండ్ పవన్ మొన్నటి వరకు నెగిటివిటీ ఉండి ఇప్పుడే పాజిటివ్లోకి అడుగు పెడుతున్నాడు. ఇక శ్రీజ దమ్మున్న శ్రీజలాగా రోజు వస్తూ ఆడుతూ శ్రీజ తన దమ్ము చూపిస్తుంది. వీళ్ళ ముగ్గురిలో ఒకటి వెళ్ళిపోవడం అనేది మాత్రం చాలా అంటే చాలా బాధాకరం. అయ్యో ఇది నా ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ మాత్రం అర్థం కావట్లేదు. కానీ మనకు తెలిసిన లీక్ మాత్రం ఇది మాత్రం అన్ఫెయిర్ ఎలిమినేషన్, చాలా అంటే చాలా అన్ఫెయిర్. ఇక ఫైనల్గా బిగ్ సీక్రెట్ ఏంటంటే ఈ ముగ్గురిలో ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచి ఇంకొకరిని ఎలిమినేషన్ చేయడం మాత్రం పక్కా అనేది మనకు తెలిసిన సమాచారం. ఇక ఏమవుతుందో, బిగ్ బాస్ ఏం చేస్తాడో, నాగార్జున చేస్తారో ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.